దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 1 జనవరి 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐసయా చాప్టర్ 43 and verse 19. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచు. ద లార్డ్ ఈస్ డూయింగ్ ఎ న్యూ థింగ్. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన క్రియ చేయుచున్నాడు. నువ్వు చేయాల్సింది 2 విషయాలు. నీ గతాన్ని మర్చిపోవాలి, మునుపటివి విడిచిపెట్టాలి. దేవుడు ఏమైతే నీ కొరకు చేస్తున్నాడో ఇప్పుడే దాన్ని చూడాలి. నీవు బిహోల్డ్ అంటాడు ఇంగ్లీష్లో. బిహోల్డ్, బిహోల్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిహోల్డ్, ఐ విల్ డూ ఎ న్యూ థింగ్. Now it shall spring forth. Shall ye not know it? I will make a way in the wilderness and the rivers in the desert. I will do a new thing. Behold, you have to see it. నీ జీవితంలో క్రొత్తది నీ జీవితంలో జరగాలంటే నీ యొక్క పాస్ట్ దుఃఖాన్ని, బాధను మర్చిపోవాలి. దేవుడు ఏమైతే నీ కొరకు చేస్తున్నాడో ఇప్పుడే దాన్ని చూడాలి. నీవు नूतन के अनुभविस्ताव. हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक 43rd चैप्टर और 19th वचन पढ़ेंगे. देखो मैं एक नई बात करता हूँ, वह कभी प्रकट होगी, क्या तुम उससे अनजान रहोगे? मैं जंगल में एक मार्ग बनाऊंगा और निर्जल देश में नदियां बहाऊंगा. प्रभु को धन्यवाद. परमेश्वर आपके जीवन में नया कार्य कर रहे हैं. आपको 2 ही चीज करना है. एक, वो कार्य को देखना है. दूसरा, आपसे जो बुरा हुआ उसको भूल जाना है. जब तक भूलेंगे नहीं, आप देख नहीं सकते. आप नहीं देखेंगे तो आपको मिलेगा नहीं. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చు ఈ నూతన క్రియను, ఈ నూతన కార్యమును ప్రతి ఒక్కరము పొందుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రములు తండ్రి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నూతన క్రియ వారి జీవితంలో జరుగుతుండగా వారు దానిని యోచించి పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యమైన వారందరూ స్వస్థపరచబడ్డారయ్యా. స్తోత్రంలో జాబ్స్లో, బిజినెస్లో నాయన నీ ఉండి ఒక నూతన క్రియ చేసిన స్తోత్రం. చదువుకుంటున్న పిల్లల జీవితంలో ఒక నూతన క్రియకే స్తోత్రం. ఉద్యోగం కొరకు ఎదురు చూసిన బిడ్డలందరి కొరకు ఒక నూతన క్రియకే స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారి జీవితంలో ఒక నూతన క్రియకే స్తోత్రంలో నాయన. గొప్ప దేవా నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిలో మీ తోడుకే స్తోత్రంలో. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నగా నాయన, ఈ దేశంలో నాయన రక్షణ విషయమై ఒక నూతన క్రియకే స్తోత్రం చెల్లిస్తున్నాను. యెరూషలేము యొక్క క్షేమం కొరకు స్తోత్రం అయ్యా. యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా దీవించిన స్తోత్రంలో. ప్రభా, నీ బిడ్డలు ఎవరెవరైతే వాగ్దానాన్ని పొందుకున్నారో వారి వాగ్దానం నాయన తండ్రి వారి జీవితంలో నాయన నెరవేర్చబడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ వారి వాగ్దానాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయం. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించం. మమ్మల్ని శోధన తేకక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ,
ప్రభునేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.